అందరికీ నమస్కారం. ఈరోజు వృషభ రాశి వారి ఇంట్లో ఒక దేవుడు తిరగబోతున్నాడు. అయితే ఈ ఫిబ్రవరి తర్వాత వారి జీవితంలో కొన్ని మార్పు చేర్పులైతే జరగబోతున్నాయండి. అయితే వృషభ రాశి వారి ఇంట్లో ఏ దేవుడు తిరగబోతున్నాడు? అలాగే వారికి రాబోతున్నటువంటి అదృష్టం ఏమిటి? ఏ యొక్క దేవత యొక్క అనుగ్రహం వీరిపై కలగబోతుంది? అలాగే మీ ఇంటిల్లపాది మీపై సంతోషంగా ఉండేటటువంటి శుభవార్తలు ఏ విధంగా మీరు వినబోతున్నారనే విషయాల గురించి ఈరోజు మనం పూర్తిగా తెలుసుకుందాం. మరి అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. వృషభ రాశి వారింట్లో ఏ దేవుడు తిరుగుతున్నాడు? అలాగే మీ జీవితంలో మీరు ఊహించినటువంటి మార్పులు ఏ విధంగా పొందబోతున్నారు? ఈ ఫిబ్రవరి నెలలో మీరు ఏ మార్పు చేర్పులను చూడబోతున్నారనే విషయాల గురించి పూర్తిగా చూడండి. ఎక్కడా కూడా వీడియోనైతే స్కిప్ చేయకండి. అప్పుడే మీకు ఏం చెప్తున్నాం అనేది పూర్తిగా అర్థమవుతుంది. అయితే మీకు ఏ దేవత అనుగ్రహం మీపై నిండుగా ఉండబోతుందనేది తెలుసుకోండి. ఎందుకంటే ఈ నెలంతా కూడా ఆ యొక్క దేవత అనుగ్రహం మీపై ఉంటే ఈ రాశి వారికి చక్కగా అన్ని విధాలుగా కలిసి వచ్చేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. వృషభ రాశి వారు ఏ పనినైనా కానీ హృదయపూర్వకంగా చాలా చక్కగా చేస్తారు. అలాగే తమకు నచ్చిన వారు అపరాధం చేసినప్పటికీ వీరికి క్షమించేటటువంటి గుణం ఎక్కువగా ఉంటుంది. వీరి యొక్క అభిప్రాయాన్ని మార్చేందుకు ఎవరికీ కూడా సాధ్యం కాదనమాట. అంటే వృషభ రాశి వారు మాట తీరులో మృదువుగా మంచి స్వభావాన్ని కలిగి ఉంటారు అని అర్థం. అయితే వృషభ రాశి వారు ఎక్కువగా కష్టపడుతూ ఉంటారండి. ఇతరులతో కలిసి తమ పనిని పూర్తి చేసుకోగలిగినటువంటి సామర్థ్యం వీరికి ఎక్కువగా ఉంటుంది. అలాగే వీరికి మంచి కార్యాచరణ శక్తి కూడా ఉంటుంది. అనుకున్నది సాధించే వరకు వీరు నిద్రపోరు. సాధించడానికి ఎంత కష్టమైనా కానీ వీరు తప్పకుండా ఆ కష్టాన్ని ఎదుర్కొనేటటువంటి స్వభావం కలవారు వృషభరాశి వారు. అయితే ఈ వృషభరాశి వారిలో పుట్టిన వారు అందరూ కూడా ప్రతి ఒక్కరిని సమభావంతో ప్రేమిస్తారు. ప్రతి ఒక్కరిని కూడా మంచి మనస్తత్వంతో అందరూ బాగుండాలని కోరుకుంటారు. అలాగే వీరిది గొప్ప మనస్తత్వం అని కూడా చెప్పుకోవచ్చు. అలాగే వృషభరాశిలో పుట్టిన వారికి సహనం కూడా చాలా ఎక్కువే. 12 రాశుల్లో కల్లా సహనం ఎక్కువగా ఉన్నటువంటి రాశి ఏదైనా ఉంది అంటే అది వృషభరాశి వారు మాత్రమే. ఈ యొక్క గుణం వల్ల వీరు చాలా ప్రత్యేకంగా అందరికీ నచ్చే విధంగా కనిపిస్తూ ఉంటారు. అలాగే వృషభరాశి వారికి ఇంకా ఎక్కువగా సహనం, అలాగే ఎలాంటి చికాకునైనా కానీ ధైర్యంగా ఎదుర్కొనేటటువంటి శక్తి ఉంటుంది. అందరికీ నచ్చేస్తారండి వృషభరాశి వారు. అలాగే ఈ వృషభరాశి వారు ఎవరైతే ఉన్నారో వీరు కష్టాల్లో వదిలేసి పారిపోయే రకం కాదండి. అయినా వాళ్ళకైనా స్నేహితులకైనా ఏ మాత్రం కూడా కొంచెం పరిచయం ఉన్నటువంటి వ్యక్తులకైనా కానీ వారు కష్టాల్లో ఉన్నారు అని తెలిస్తే మాత్రం వారికి కాస్త వెన్నుదనగా ఉంటారు. ఒక్కసారి ఎప్పుడైనా వీరికి చిన్న సహాయం చేస్తే వారిని మాత్రం జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. మోసం చేయడం గురించి ఎప్పుడూ కూడా వీరు అసలు ఆలోచించరు. అలాంటి మనస్తత్వం కాదు. అలాగే వీరు మోసపోరు కూడా. వీరిని మోసం చేయడం ఎవ్వరి వల్ల కూడా అసలు కానిటువంటి పని అన్నమాట. కాబట్టి వృషభరాశి వారు అన్నింటిలోనూ చాలా జాగ్రత్తగా ఉంటారు. స్నేహంగా ఉండేవారికి వీరిని గౌరవించే వారి పట్ల ఎంతో విధేయతగా ఉంటారు. ఎదుటివారు ఇస్తున్నటువంటి మర్యాదను కాపాడుకోవడానికి చాలా జాగ్రత్తలు పడుతూ ఉంటారు. చాలా ప్రశాంతంగా సౌమ్య స్వభావం కలిగిన వారు వృషభరాశి వారు. అలాగే వీరు గొడవలకు కాలు దువ్వేటటువంటి రకాలైతే అస్సలు కాదు. ఎలాంటి గొడవలకి కూడా వీరైతే అస్సలు పోరు. చాలా దూరంగా ఉంటారు. వృషభరాశి వారు అదృష్టపు రంగు అంటే తెలుపండి, అదృష్టపు సంఖ్య అంటే 6, అదృష్టపు వారం అంటే శుక్రవారం. ఈ రాశి వారికి మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే వీరు అనుకున్నటువంటి జీవితాన్ని వీరు చూస్తారనమాట. అత్యున్నతమైనటువంటి స్థాయికి చేరి వీరైతే చాలా మంచి పదవులు పొందేటటువంటి అవకాశాలు ఈ వృషభరాశి వారికి చాలా ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే మంచి ధన సంపాదన, స్వగృహం నిర్మించుకోవడం జరుగుతుంది. ఇక వృషభరాశి వారింట్లో ఎప్పటి నుండో ఈ యొక్క దేవతా అనుగ్రహం అనేది వీరికి ఉంది. కానీ వీరు ఆ తల్లిని గుర్తించడం లేదు. వీరు ఒకవేళ గమనించుకుంటే గత 5 సంవత్సరాల నుంచి మీ ఇంట్లో మీతో పాటే జరిగినటువంటి కొన్ని చిన్నపాటి సంఘటనలు కావచ్చు, లేదంటే మీకు అసలు ఏమాత్రం కూడా అంటే కొన్ని విషయాల పట్ల మీకు కొన్ని ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో అవి త్రుటిలో తప్పి ఉంటాయి. దానికి కారణం ఎవరో కాదండి, ఆ యొక్క దేవతా అనుగ్రహంతోనే మీకు ఈ యొక్క కరుణ అనేది కలుగుతుంది. ఎందుకంటే ఆ దేవత ఎల్లప్పుడూ కూడా మిమ్మల్ని చల్లగా కాపాడుతూ ఉందన్నమాట. కాబట్టి మీరు చాలాసార్లు కూడా ఆ దేవతను చూస్తుంటారు, కానీ మీరు తెలుసుకోలేకపోతున్నారు. కాబట్టి ఆ యొక్క దేవతా అనుగ్రహం ఏదైతే ఉందో అది మీరు పూర్తిగా పొందాలంటే కొన్ని పనులు అసలు మిమ్మల్ని కంప్లీట్గా ఇబ్బందులకు గురి చేసేటటువంటి సమయంలో కూడా మీరు త్రుటిలో తప్పించుకునే విధంగా ఆ తల్లి చేస్తుంది. ప్రమాదాల నుండి కూడా మీరు చిన్న దెబ్బలతో బయటపడేలాగా చేస్తుంది. ఇవన్నీ ఏంటంటే ఆ యొక్క దేవతా అనుగ్రహం మీపై ఎప్పుడూ కూడా చక్కగా మీకు సంరక్షణలుగా మీకు ఉంటుందని అర్థం అనమాట. కాబట్టి మీరు వృషభరాశి వారి ఇన్ని ప్రమాదాల నుంచి తప్పించుకుంటున్నారు. అసలు ఆ దేవత అంటే మీ నుంచి ఏం కోరుకుంటుందో, అలాగే మీరు ఆ దేవతని ఏ విధంగా గుర్తించాలి, ఇవన్నీ ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం. ప్రతి ఒక్క మనిషికి ఒక కులదైవం అనేది ఉంటుంది కదా. కానీ ఈ రోజుల్లో ఎవరికి కూడా వాళ్ళ కులదైవం గురించి కానీ ఇంటి దైవం గురించి కానీ అసలు తెలుసుకోలేకపోతున్నాం. ముఖ్యంగా ఏ దేవతారాధన చేసినా చేయకపోయినా
ఇంటి దేవత ఆరాధన తప్పకుండా చేయాలట. అంటే కులదైవ ఆరాధన మాత్రం చాలా అంటే చాలా ముఖ్యమని మన పెద్దవాళ్ళు చెబుతున్నారు. కాబట్టి మన ఇంట్లో దీపారాధన చేసుకున్నా చేసుకోకపోయినా కనీసం కులదైవం ముందు అంత నైవేద్యం పెట్టుకున్నా చాలంటండి. అంత కరుణామూర్తి ఇంటి దైవం. కాబట్టి ఎవరూ కూడా ఇంటి దైవాన్ని మర్చిపోకూడదు. అలాగే ఇంట్లో ఉన్నటువంటి మన కులదైవాన్ని, మన సాంప్రదాయపరంగా వచ్చేటటువంటి పెద్దల నాటి కాలం నుంచి వచ్చేటటువంటి ఆ యొక్క దైవాన్ని తప్పకుండా మనమైతే ఆరాధించుకోవాలట. ఆ ఇంటి దైవ అనుగ్రహం మనపై ఉన్నప్పుడు మనం చిన్నపాటి ప్రమాదాల నుంచి కూడా తప్పించుకునేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టే ఈ యొక్క వృషభ రాశి వారికి సైతం ఆ యొక్క ఇంటి దైవం వలన ఇప్పటి వరకు మీరు చిన్నపాటి ప్రమాదాలు సైతం కూడా బయటపడేటటువంటి అవకాశాలు అయితే ఇప్పటి వరకు ఉన్నాయి. కాబట్టి మీరు మీ ఇంటి పరంగా మీ ఇంటి కులదైవం ఎవరో తెలుసుకొని ఆ యొక్క కులదైవాన్ని మీరైతే తప్పకుండా పూజించుకొని ఆ దైవం యొక్క అనుగ్రహాన్ని పూర్తిగా పొందాలి. అలాగే ఈ రాశివారు ఆర్థికంగా నష్టపోయినట్లుగా ఏ రాశివారు కూడా నష్టపోలేదన్నమాట. కాబట్టి మీకున్నటువంటి నష్టాలు కానీ కష్టాలు కానీ ఏవైనా కానీ మీరు ఇంకా ఆ నష్టం నుండి తేరుకోలేకపోయారని కూడా మీరు గమనించుకోవచ్చు. కానీ దీనికి కారణం మీ యొక్క కులదైవాన్ని మర్చిపోవడం. కులదైవాన్ని మీరు మర్చిపోయినట్లయితే మీకు ఇంకా ఎక్కువగా ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతాయి. అయితే మనకు ఆ యొక్క కారణం అనేది తెలియక సతమతం అవుతూ ఉంటాం. ఎందుకంటే మనకి ఎప్పుడూ కూడా ఈ విధంగా జరుగుతుందని మనం ఆలోచనలో పడిపోతూ ఉంటాం కదా. అలాగే మన పెద్దవారిని అడిగి తప్పకుండా తెలుసుకోవాలి అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా అనుకుంటూ ఉంటారు. అయితే ఆ యొక్క కులదైవం ఎవరని, ఆ కులదైవాన్ని మీకు కుదిరితే విగ్రహాన్ని కానీ లేదంటే ఏదైనా పటం రూపంలో కానీ చక్కగా మీరైతే ఆరాధన చేసుకోవాలండి. అలా చేస్తే మీకు ఇంటి దైవం యొక్క కటాక్షం అనేది మరింత పెరుగుతుంది. అలాగే మీరు ఇక్కడ చేయవలసినటువంటి మరొక పని ఖచ్చితంగా కులదైవం గురించి తెలుసుకొని ఒక మంచి రోజు చూసుకొని మీ పెద్దవాళ్ళతో మాట్లాడుకొని మీ యొక్క కులదైవాన్ని ఇంట్లో ప్రతిష్ఠించుకోవాలండి. తప్పకుండా ఈ పని అయితే చేసుకోండి. అలాగే మీరు ఫస్ట్ చేయవలసినటువంటి పని ఏంటంటే మీరు ఏదైతే ఎక్కువ శాతం పక్క వాళ్ళని ఎక్కువగా నమ్మేస్తూ ఉంటారో ఆ పనిని వెంటనే తక్షణం మీరు మానేయాలన్నమాట. ఎందుకంటే మీరు ఎప్పుడూ కూడా పక్కన వాళ్ళను గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు. ప్రతి ఒక్క పనిని కూడా ప్రతి ఒక్క విషయాన్ని అంతా కూడా ఓపెన్గా చెప్పేసుకుంటూ ఉంటారు. కాబట్టి అలా ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఏది కూడా మీకు లాభంగా ఉంటున్నటువంటి పని గురించి ఇతరులతో షేర్ చేసుకోవద్దు. మీకే తెలుస్తుంది. ఎటువంటి ఆటంకాలు లేకుండా చక్కగా ఆ పనిలో మీకైతే సజావుగా ఆ పని పూర్తయ్యేలాగా ఉంటుందన్నమాట. కాబట్టి వృషభ రాశి వారు ఎంతో ఖచ్చితంగా పనిచేస్తారు. కాబట్టి టాలెంట్గా ఉంటారు. మీకు పక్క నుంచి కానీ వేరే వాళ్ళ నుంచి కానీ సపోర్ట్ అనేది దొరకదు. కాబట్టి మీకు మీరుగానే ఆత్మస్థైర్యాన్ని కలిగి ఉండాలి. ఈ ఫిబ్రవరి నెలలో మీకు రాబోతున్నటువంటి అతిపెద్ద గుడ్ న్యూస్లు ఏంటంటే ఎవరైతే వివాహానికి సంబంధించినటువంటి సంబంధాల కోసం ఎదురు చూస్తుంటారో అటువంటి వారందరికీ కూడా అనుకోకుండా మరింత మంచి సంబంధాలు అయితే కుదురుతాయండి. అలాగే ఉద్యోగపరంగా అలాగే మీకు ఏదైతే పెండింగ్లో ఉన్నాయో ఆ పనులన్నీ కూడా పూర్తయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాంటి సమస్యలు మిమ్మల్ని ఏదైతే వేధిస్తూ ఉన్నాయో అవన్నీ కూడా పూర్తవుతాయి. అలాగే వృషభ రాశి వారు ఆహారం మీద అలాగే అంటే రోజు మొత్తం మీరు చేయవలసినటువంటి వ్యాయామం ఏదైతే ఉంటుందో దాని మీద మీరు కొంచెం కాన్సన్ట్రేషన్ అయితే చేయాలి. అలాగే ఎక్కువగా ఆహారాన్ని కూడా తీసుకోకండి. మీకు ఆరోగ్య సమస్యలటువంటి తలెత్తేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ కోరికలు కూడా త్వరగా నెరవేరుతాయండి. ఈ వృషభ రాశి వారి మనసులో భావనలు భగవంతుడికి త్వరగా చేకూరుతున్నాయి. కాబట్టి మీ ఇంటి దైవం యొక్క ఆరాధన తప్పనిసరిగా చేసుకోండి. అలాగే మనసుకు శాంతినిచ్చేలాగా ఇంటి దైవ ఆరాధన ఉంటుంది. కాబట్టి తప్పకుండా దుష్ట శక్తులను కూడా దూరం చేస్తుంది. కాబట్టి తప్పకుండా మీకైతే పెద్దవాళ్ళను తెలుసుకొని మీ ఇంటి దైవం ఎవరైతే ఉన్నారో వారిని తప్పకుండా మీరైతే పూజించుకోండి. మరి వృషభ రాశి వారికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే మరికొంతమందికి షేర్ చేయండి. అలాగే ఛానల్ను సపోర్ట్ చేసి మాకైతే సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.